హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దగ్గరలో ఉన్న మేళకైతే వచ్చేసాము. ఇక్కడ మేళ షురూ అయిపోయింది. అలాగే మాతో పాటు ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇక్కడ ఈ మేళలో వచ్చేసి మొత్తం వింటర్ కలెక్షన్, అలాగే వేడికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్, అలాగే ఆల్ మిక్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ మేళలో. ఇక్కడ వచ్చేసి తాళ్ళాలే అతను ఉన్నాడు. తన బ్యాక్ సైడ్ అలాగే మందిర్ ఉంది, చెక్కతో చేసింది. లవీ మేళా 2025 ఇక్కడ నుంచి షాపింగ్ మొత్తం స్టార్ట్ అవుతుంది. పక్కనే ఇక్కడ లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్, అలాగే కాలేజ్కి, అలాగే లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దామని మేము కూడా వెళ్ళాము. అక్కడ దూరంగా వచ్చేసి రంగుల రాట్నం అంటారు కదా, అది కూడా ఉంది. మేము అది ఎక్కుదాం అనుకున్నాము, బట్ కాకపోతే చిన్నపిల్లలతో వచ్చినామని చెప్పేసి కళ్ళు తిరుగుతాయని ఎక్కలేదు. మాతో వచ్చిన పేరు వాళ్ళే. ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి బ్యాగులు. అయితే బాగుంది కలెక్షన్ మాత్రం. నేనైతే ఇప్పుడే చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్కి అస్సలు వెళ్ళలేదు మన హైదరాబాద్లో కూడా. ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అని చెప్పేసి తీసుకోలేదు. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి ఎప్పుడూ రాలేదు, అందుకని ఒకసారి చూద్దాము అలా వెళ్ళి అని చెప్పేసి వెళ్ళాము. బాగుంది. మొత్తం మన హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ టైప్లో ఉంది. చాలా బాగుంది మేళ మాత్రం. ఇక్కడైతే ఈ కలెక్షన్ చూసిన తర్వాత వేరే షాప్లో గిన మంచి కలెక్షన్ ఇంకా ఏదైనా బెస్ట్లో దొరుకుతుందేమో అని చెప్పేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము మేము. పక్కనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ అలాగే షాంపూలు కూడా ఉన్నాయి. దాని పక్కనే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అలాగే పిల్లలకి సంబంధించిన టాయ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే డెకరేట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ మేళలోకి మా సన్నీని తీసుకొస్తే ఇలా ఈ బొమ్మలను చూసి అరిచి గోల చేస్తాడని చెప్పేసి స్కూల్కి పంపించేసి వచ్చేసినాం మేము మా పెద్ద బాబుని తీసుకొని. దాని పక్కనే బ్లాక్ బీడ్స్ చైన్స్ ఉన్నాయి, లాంగ్ చైన్స్. ఈ ఉలెన్ క్యాప్స్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అని చెప్పారు మాకు. మేము 2 తీసుకున్నాము మా పిల్లలిద్దరి కోసం. ఇక్కడేమో సోఫా సెట్కి సంబంధించిన కవర్స్, పిల్లోస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ముందర లైన్ వచ్చేసి మొత్తం స్వెటర్లే ఉన్నాయి. అంటే చాలా రకాల స్వెటర్స్ ఉన్నాయి. స్వెటర్స్లోనే మోడల్స్ రకరకాల మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్లో వచ్చేసి స్వెటర్స్, అలాగే చెక్స్ లాగా వచ్చేసి స్వెటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం చెక్స్ లాగా ఉన్నాయి స్వెటర్స్ మొత్తం. పక్కనే జాకెట్స్ అంటారు కదా, మన బాయ్స్కి సంబంధించినవి అలాగే లేడీస్కి సంబంధించినవి కూడా ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి. ఈ పక్కనేమో చెక్కతో చేసిన గడియారాలు ఉన్నాయి. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు ఆ చెక్కతో చేసిన గడియారాలు. ఈ కలెక్షన్ వచ్చేసి మొత్తం పిల్లలకి సంబంధించిన స్వెటర్స్ అండి. 1 సెట్ వచ్చేసి 500 చెప్పారు. పక్కనే బెడ్షీట్స్, అలాగే పక్క షాప్లోనే మన లేడీస్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, అలాగే చైన్స్, బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. హెయిర్ పిన్స్, బ్యాంగిల్స్ ఇది వచ్చేసి 1 సెట్ 200 చెప్పారు. ఇక్కడ నెక్ సెట్ ఉంది కదా, అది ఒకటి 300 చెప్పారు దానికి. అలాగే పక్కనే పల్స్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సాక్స్లు, ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. సాక్స్లు, అలాగే జడ క్లిప్పులు, అలాగే నెయిల్ పాలిష్లు, మొత్తం హెయిర్ యాక్సెసరీస్. నేను పెద్దగా యూజ్ చేయనివి హెయిర్ క్లిప్పులు కానీ, నెయిల్ పాలిష్లు కానీ, కొంచెం హెడేక్ వస్తుంది అని చెప్పేసి అందుకని దాని జోలికి వెళ్ళలేదు నేను అసలుకి. ఇక్కడ నెయిల్ పాలిష్లు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో, కుప్పలు కుప్పలుగా బాగాలే ఉన్నాయి. ఈ పక్కనే వచ్చేసి మొత్తం బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ పక్కనే కుర్తీస్ ఉన్నాయి కదా, ఇది మందంగా ఉంటుంది క్లాత్, మన స్వెటర్ టైప్లో. ఈ కుర్తీస్ మీద నెక్ దగ్గర ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది, వర్క్ నీట్గా. అలాగే మన సేమ్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తారు కదా, అలా ఉంది, బాగుంది.
వన్ పీస్ వచ్చేసి 600. వర్తీనే, బాగుంది. క్లాత్కి రేట్కి ఓకే అనిపించింది. ఒక పీస్ తీసుకొని అక్కడి నుంచి మేము వచ్చేసినాం. ఇంకా ఇక్కడ మా వాళ్ళు స్పెట్స్ చూస్తున్నారు పిల్లల కోసం అని చెప్పేసి. ఆల్రెడీ బాబు మాతో పాటు వచ్చిండు. ఆ బాబుకి స్పెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గిన తీసుకుంటుంది. ఇక్కడ అందరికీ స్పెట్స్ తీసుకున్న తర్వాత పక్కల షాప్లో మా పిల్లలిద్దరికి స్వెటర్స్ తీసుకుందామని వెళ్ళాం మేము. అక్కడ ఈ స్వెటర్ ఒక సెట్ 500 చెప్పారు. కాకపోతే మాకు ఆ టైపు స్వెటర్స్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పేసి వేరే టైప్లో తీసుకుందామని చెప్పేసి అక్కడ ఇక్కడ వచ్చేసి రాజ్మా అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది వచ్చి బాదము, ఇది వచ్చేసి కుమాని ఫ్రూట్ అంట. అది ఎండబెట్టుకొని తింటారు ఇక్కడ వాళ్ళు. దాని లోపల సీడ్ కూడా ఉంటుంది. ఇక ఇదేమో హిమాచల్ ట్రెడిషనల్ జ్యువెలరీ. ఈ లైన్ మొత్తం వచ్చేసి శాల్వాలు అలాగే గరం సూట్లు కుట్టించుకోవడానికి మెటీరియల్స్ ఉంది. అలాగే పక్కనే వచ్చేసి మొత్తం ధాన్యాలు ఉన్నాయి. ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. వాటిలో నాకు ఏ ఒక్క దాని పేరు తెలీదు. జస్ట్ రాజ్మా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ డ్రై ఫ్రూట్స్ తెలుసు. ఇక్కడ ఏదో వెరైటీగా గోధుమల్లాగా ఉంది. అదేదో ఇది వచ్చేసి అదేంటో కూడా నాకు తెలీదు. అలాగే ఇక్కడ వచ్చేసి ఒకటి ఏదో వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ అని చెప్పేసి అది అడిగితే ఏదో తినేదే అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి 8 రకాల రాజ్మాలు ఉన్నాయి. చూడండి, చూపిస్తాను మీకు. ఒక ఎల్లో కలర్ అని, రెడ్ కలరు, బ్రౌన్ కలరు, ఇవన్నీ రాజ్మాలే. రాజ్మాలో టైప్స్. ఇవన్నీ ఈ లైన్ మొత్తం 8 రకాల రాజ్మాలు ఉన్నాయి ఇక్కడ. పక్కనే షూస్ తీసుకుందామని వెళ్ళాము. రష్ అయితే ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే ఇది ఈ మేళ నవంబర్ 15కి స్టార్ట్ అవుతుంది. అలాగే డిసెంబర్ 15కి ఎండ్ అవుతుందంట. ఎవ్రీ ఇయర్ 1 మంత్ అంతే, ఎప్పుడు ఉండదు. అందుకే రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ స్వెటర్స్ బాగుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము తీసుకుందామని చెప్పేసి. ఇది స్వెటర్ కాస్ట్ ఎంత అని అడిగితే మాకు 1200 చెప్పింది. వద్దులేండి అని చెప్పేసి వదిలేసినాం. ఇక పక్కనే మాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ బాబుకి స్వెటర్స్ చూస్తున్నారు. ఎదురుగా షాప్లో ఇక్కడ ఒక ఆమె కూర్చొని ఇవి అల్లుతున్నారు, దండలు పగడాలతో. ఈ క్యాప్లు వచ్చేసి నేపాలీ వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడ చాలామంది వాళ్ళే ఉంటారు. ఇక్కడ చెక్కతో చేసిన ఇయర్ రింగ్స్ అవి కట్టెలతో. ఇది ఏమో కీ చైన్స్, అలాగే కిచెన్కి సంబంధించిన విగిన చాలా ఉన్నాయి. అవి వచ్చి మొత్తం వాచ్ ఉంటుంది కదా, అవన్నీ చెక్కతో చేసినాయి. ఈ పర్స్తో సహా, దువ్వుకునే దువ్వెంతో సహా చెక్కతో చేసినవి ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి. మా బాబుకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ది ఒక టాయ్ తీసుకున్నాము, 250 దాని కాస్ట్ వచ్చేసి. పక్కనే క్యాప్స్, అలాగే ఇన్నర్ వేర్, అలాగే పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇదంతా వచ్చేసి మళ్ళీ ఇంకో షాప్లో కిచెన్కి సంబంధించినవి, అలాగే ధూప్ స్టిక్స్ పెట్టుకుంటారు కదా దేవుడి రూమ్లో, అవి కూడా ఉన్నాయి. గల్ల అంటారు కదా, గల్ల డిబ్బి, అవి కూడా ఉన్నాయి చెక్కతో చేసినవి. ఇక్కడ మొత్తం జ్యువెలరీ, హిమాచలీ జ్యువెలరీ ఉంది. సిల్వర్ జ్యువెలరీ, అలాగే గోల్డెన్ జ్యువెలరీ. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి, సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి అవి చూడ్డానికైతే. ఇక్కడ మా బిట్టు కోసం అని చెప్పేసి ఒక జత చెప్పులు తీసుకున్నాము వాడికి. ఓపెన్ టాప్లో చెప్పులు అంటే గుర్తొచ్చింది, మేము ఈ చెప్పులు తీసుకున్న తర్వాత వేరే షాప్ దగ్గర షూస్ కూడా తీసుకున్నాము మా బిట్టుకి. తీసుకొని మనీ పే చేసి తొందరలో వెళ్ళాలి అని చెప్పేసి ఆ షాప్ దగ్గరే మర్చిపోయినాం. అవి తను కూడా మాకు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. తెలియదు అది అసలు ఏమైందో. కాకపోతే మళ్ళీ వెళ్ళి చూస్తే నేను మీకు ఇచ్చాను,
ఎక్కడో పెట్టి మర్చిపోయి మళ్ళీ వచ్చారు అని అన్నారు. ఇక మేము మళ్ళీ అడగకుండా సైలెంట్ అయిపోయి వచ్చేసినాం, మాదే తప్పు అని చెప్పేసి. మనీ ఇచ్చేసిన తర్వాత చెప్పులు తీసుకున్నామా లేదా అని చూసుకోకపోవడం మాదే తప్పు కదా అని చెప్పేసి అనుకున్నాం తర్వాత. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ స్వెటర్స్ మొత్తం హ్యాండ్మేడ్, ఫుల్ మొత్తం ఉలెన్స్తో చేసినవే, చేతులతో చేసినవే. బాగుంటుంది, అవి వెచ్చగా ఉంటుంది. ఇక్కడ సాక్స్లో వచ్చేసి ఒక జత తీసుకుంటాను అని అంటే మా బావ ఉండి నిన్న మొన్ననే కదా తీసుకున్నాము మళ్ళీ కావాలా అని అంటే సప్పుడు చేయకుండా పోయినా వెనకాల. నడుస్తూ వెళ్తున్నాము. ఇక్కడ షూస్ ఉన్నాయి, ఫార్మల్ షూస్, అలాగే రన్నింగ్ పర్పస్లో కూడా. మా బావ తీసుకుందామని చూశాడు, బట్ తనకి సెట్ అవ్వక తీసుకోలేదు. బాగుంది కలెక్షన్, మాత్రం చాలా బాగుంది. ఆఫీస్ వేర్ కానీ రన్నింగ్ పర్పస్లో కానీ కలెక్షన్ మాత్రం షూస్ చాలా బాగున్నాయి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 500, 450 చెప్పారు. అదంతా స్వెటర్ కలెక్షన్. మళ్ళీ ఇది వచ్చేసి వేరే షాప్ షూస్. ఇక్కడ కూడా షూస్ చూసాము, బట్ మా బావకి నచ్చక తను తీసుకోలేదు. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద బాండీలు, స్టీల్ బాక్సులు, అలాగే కిచెన్లో వండుకునే గిన్నెలు, ఇక్కడ జల్లి గంటెలు, ప్లేట్స్, చిన్న చిన్న ఏమంటారు తపాలాలు అంటారు కదా అవి ఉన్నాయి. ప్లేట్స్, అలాగే స్టాండ్స్, చాలా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇక్కడ. ప్రతి సైజులోనూ కూడా ఉంది, చిన్న బౌల్ నుంచి పెద్ద బాండీ వరకు ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం కప్పులు, టీ కప్స్, ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్, అలాగే హెయిర్ క్లిప్స్. ఇవి కూడా కిచెన్కి సంబంధించినవి, చాకులు కానీ చిన్న చిన్నవి, చాయ్ జాలి అలాంటివి. ఇవి వచ్చేసి కప్స్. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇది బాగుందని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాము, బట్ మా బావ వెళ్ళిపోయిండు. ఇవి వచ్చేసి బాండీలు, పెద్ద పెద్ద బాండీలు, కొడవళ్ళు, కత్తులు, గొడ్డన్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫైనల్గా ఈ షాప్లో మా బిట్టు కోసం, సన్నీ కోసం స్వెటర్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చేసినాము. మేము అనుకున్నట్టుగానే మా బిట్టుకి, సన్నీకి వేరే టైప్లో దొరికేసినాయి. ఇలా చెక్స్ టైప్లో వాళ్ళకి లేవు అని చెప్పేసి ఇలా చెక్స్ టైప్లో తీసుకున్నాము 2 స్వెటర్స్. ఒక్క సెట్ వచ్చేసి మా పెద్ద బాబుకి 500 పడింది, అలాగే మా చిన్న బాబు స్వెటర్కి వచ్చేసి 400 పడింది. 2 సెట్స్ వచ్చేసి 900. అలాగే ఇక్కడ లేడీస్కి కూడా స్వెటర్స్ ఉన్నాయి. స్వెటర్స్ పైన ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. బాగున్నాయి స్వెటర్స్ కూడా ఇక్కడ. ఇది మా చిన్న బాబు కోసం తీసుకున్నాము. ఈ కలర్ తీసుకోలేదు, కొంచెం వేరే తీసుకున్నాము. ఇది మోడల్లో వేరే కలర్లో. మా పెద్ద బాబుకి వచ్చేసి స్మాల్ చెక్స్ ఉన్న స్వెటర్స్ తీసుకున్నాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు కూడా చూడొచ్చు. ఫైనల్గా మా పిల్లలిద్దరికి స్వెటర్స్ తీసేసుకున్నాము, రేట్ ఫిక్స్ అయిపోయింది. స్వెటర్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఈ స్వెటర్ వచ్చేసి మా చిన్న బాబుకి తీసుకున్నాము. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే. ఇంకా సరే మరి ఉంటా, బాయ్.